హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ సేఫ్, సౌండ్ అండ్ హ్యాపీ. ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ టైటిల్ చూసి, మా చెల్లి పెళ్ళి వీడియో. సో మా చెల్లి వెడ్డింగ్ సిరీస్లో ఇదే నా లాస్ట్ వీడియో. సో మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే నెక్స్ట్ నుంచి నేను అప్లోడ్ చేసే కాంటెంట్కి మీరు ఎలా రెస్పాండ్ అవుతారబ్బా అని ఆలోచిస్తున్నా. సో యా, మా చెల్లి వెడ్డింగ్ శుభం కన్వెన్షన్లో అయిందనమాట, నాగోల్లో. మీకు ఐడియా ఉండే ఉంటుంది, నాగోల్ ఏరియాలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పెళ్లి మండపం. మేము ఎందుకు ఇది చూస్ చేసుకున్నామంటే, మాకు నార్మల్గానే చాలా ఎక్కువ మంది వస్తారనమాట పెళ్ళికి. అంటే మేము ఇన్వైట్ చేసే లిస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అరౌండ్ ఒక 2500 కెపాసిటీ ఉండాలి హాల్కి అని అనుకున్నాము. సో అందుకే శుభం కన్వెన్షన్ చూస్ చేసుకున్నాం అనమాట. సో మా డాడీ ఫ్రెండ్స్ సర్కిల్, మా చుట్టాలు అందరు కొంచెం ఎక్కువే. దీంతోపాటు మా మరిది గారి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేమే టూ మచ్, అంటే వాళ్ళు మాకన్నా కొంచెం టూ మచ్చే ఉన్నారనమాట. వాళ్ళ ఇన్వైటీ లిస్ట్ చాలా ఎక్కువ ఉండే అనమాట. సో అందుకే ఎక్కువ మంది వస్తారు అన్నది మాకు క్లియర్ కట్గా ఒక ఐడియా ఉండింది అనమాట. సో అందుకే పెద్ద హాల్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి యా, మీరు డెకార్ అంతా చూసారు కదా. డెకార్ వాజ్ యాక్చువల్లీ మేము లాస్ట్ మూమెంట్లో కాంప్రమైజ్ అయిన డెకార్. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా మంచి అనిపించింది నాకు. మా చెల్లి ఇక్కడ గౌరీ పూజ చేస్తుంది. సో మా చెల్లిది నైట్ వెడ్డింగ్ అనమాట, రాత్రి ముహూర్తము. సో అందుకే ఇంట్లో కాకుండా మేము ఆఫ్టర్నూనే వచ్చేసినాం ఇక్కడికి. సో పెళ్లి చీర పైన గౌరీ పూజ చేసుకుంటాం అనమాట మా దగ్గర అమ్మాయిలం ఎవరైనా. అందుకనే తను పెళ్లి కూతురు అయిన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత అప్పుడు గౌరీ పూజ చేస్తుంది ఇక్కడ. సో మీకు గౌరీ పూజ ఇదంతా మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, అందరు చేస్తారు గౌరీ పూజ. ఎందుకంటే పెళ్ళి అంటేనే ఆమె ఎనర్జీని ఇన్వోక్ చేయడం అనమాట. సో అందుకనే గౌరీ పూజ చేస్తారు. అమ్మాయి అబ్బాయి లక్ష్మీదేవి అండ్ విష్ణుమూర్తి లాగా అనుకున్న వాళ్ళని జాయిన్ చేసి ఫర్ ఎవర్గా ఉంచేది మాత్రం ఆమె ఎనర్జీ అనమాట. సో అందుకనే ఖచ్చితంగా గౌరీ పూజ చేస్తారు. నాకు తెలిసి గౌరీ పూజ చేయని హిందూ ఫ్యామిలీ అనేది ఉండదని నేను అనుకుంటున్నా. సో ఒకవేళ మీ దగ్గర ఎవరైనా చేయకపోతే మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నారో మీరు ఒకసారి చూడాలని ఉంది నాకు. సో యా, ఇక్కడైతే గౌరీ పూజ అవుతుంది. సో గౌరీ పూజ, మా చెల్లి గౌరీ పూజ అయ్యే టైంకి మా మరిది గారి ఎంట్రీ వస్తుందన్నమాట. అంటే ఆయన ఎంటర్ అవుతున్నారు హాల్లోకి. సో యా, అయ్యాడు. సో యా, ఇది మా మరిది గారి అవుట్ఫిట్. మా చెల్లికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నారనమాట గోల్డ్లో. ఇది పట్టు పంచ అండ్ దానికి ఇలా ఏమంటారు మెడ దగ్గర వర్క్ వచ్చింది. అండ్ యా, గుర్రం పైన వస్తున్నాడు పెళ్ళికొడుకు. సో నేను ఇక్కడ చాలాసేపటి వరకు మా మరిది గారి ఎంట్రీ అండ్ మా అన్నయ్యలను పెట్టిన, ఎందుకంటే నాకు లైక్ నేను మొత్తం పెళ్లి వీడియో చూసినప్పుడు నాకు ఇది చాలా చాలా క్యూట్ అనిపించింది. అసలు కాలు కింద పెట్టనీయకుండా గుర్రం పైనుంచి ఎత్తుకొని కూర్చోబెట్టినారు. అసలు మీరు ఇక్కడ కాళ్ళు కడిగేటప్పుడు కూడా చూడండి. అసలు నాకు ఎందుకు ఇది చాలా క్యూట్గా అనిపించిందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా డాడీకి మేము ఇద్దరమే అమ్మాయిలము. మా పెద్దనాన్నకి ఒక అబ్బాయి, మా పెద్దనాన్నకి ఇద్దరు అబ్బాయిలు, కానీ మా డాడీకి మేము ఇద్దరమే అమ్మాయిలం అనమాట. కానీ ఇక్కడ చూడండి అసలు మా అన్నయ్యలు ఎంతమంది ఉన్నారో. అసలు నాకు అన్నయ్య వరుస అయ్యేవాళ్ళు, అంటే మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళ పిల్లలు కాకుండా లైక్ మా డాడీ ఫస్ట్ కజిన్ వాళ్ళ పిల్లలు, నాకు అన్నయ్య వరుస అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది అక్కడికి అడిగినారు చూడండి కాళ్ళు. అండ్ తలపైన కూడా అందరు చల్లుకున్నారు వాటర్. నాకు ఎంత మంచిగా అనిపించిందో ఇది. అసలు నిజంగా మా డాడీ అసలు చూసిండో చూడలేదో అని అనిపించింది. అంటే లైక్ ఎంత బాగా చూసుకున్నారు మా మరిది గారిని అని. అసలు చక్రి అయితే అస్సలు నేను నడుచుకుంటూ వస్తాను, నన్ను ఎవరిని ఎత్తుకోద్దు అని అన్నాడు. అసలు మా మరిది గారిని చూడండి ఎంత మంచి ఎత్తుకొచ్చినారు లోపల వరకు. అసలు ఆ లోపలికి స్టేజ్ వరకు ఏమంటారు ఎత్తుకొస్తుండే, కానీ ఇట్లా ఎంట్రీ ఉంది అనమాట. దీపాలతో అవన్నిటితో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము. యాక్చువల్లీ అయితే మేము పూలది గొడుగు ఉంటుంది కదా, ఆ గొడుగు తేవాలి యాక్చువల్గా. బట్ అక్కడికి వచ్చేసరికి అసలు ఈవెంట్ మేనేజర్ అతాపతా లేడు. అది నాకు చాలా కోపం వచ్చింది. బట్ యా, ఇలా దీపాలతో ఎంట్రీ అరేంజ్ చేసినారనమాట ఆల్టర్నేటివ్గా. యాక్చువల్లీ ఇది కూడా ఉంది, ఇలా ఉండాలి, బట్ ఆయనకి గొడుగు ఒకటి ఉండాలి అని. సో ఎప్పుడైతే స్టేజ్ వరకు వచ్చేసిందో ఆ తర్వాత మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు ఎత్తుకొని పైనకి స్టేజ్ ఎక్కించి ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడ కూర్చోబెట్టినారు. లైక్ దిస్ వాజ్ వెరీ వెరీ క్యూట్ అసలు. సో అదే, people have to understand that relationships are above
ఒక మనీ ఆర్ స్టేటస్ ఆర్ సంథింగ్ అని అనిపించింది నాకు ఇది చూసిన తర్వాత. ఎంత క్యూట్ ఉంది అసలు. సో యా, అలా తీసుకొచ్చి కూర్చోబెట్టినారనమాట. సో ఈ టైంలో మా చెల్లిది అక్కడ ఏమంటారు, అది అయిపోయింది, గౌరీ పూజ ఏదైతే ఉందో అది అయిపోయిందనమాట. అయితే ఇక్కడ మా డాడీ కాళ్ళు కడుగుతున్నప్పుడు మా చెల్లిది ఎంట్రీ ఉందనమాట. సో మా మమ్మీ వాళ్ళు ఇంకా కాళ్ళు కడిగిన తర్వాత మళ్ళీ మండపం పెళ్ళి అయ్యేంత వరకు దిగకూడదు కదా. సో అందుకనే ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఉన్నారు, మా చెల్లి ఎంట్రీ దగ్గర లేరనమాట మా మమ్మీ ఇంకా మా డాడీ. అయితే ఇక్కడ కాళ్ళు కడుగుతున్నారు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు ఓన్లీ పెళ్ళికొడుకు కాళ్ళు కడుగుతారు, వాట్ ఈస్ సో స్పెషల్ అని? ఎందుకు కడుగుతారు తెలుసా? ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ అ వైఫ్. ఆయనకి ఇప్పటివరకు వైఫ్ లేదు పాపం. ఇప్పటి నుంచి ఏ వైదికమైన కార్యక్రమాలు చేసుకోవాలన్నా పాపం వైఫ్ లేదు కదా. మా డాడీ ఆయన డాటర్ని ఇస్తున్నాడు కదా. సో ఎప్పుడైనా సరే అలా ఎవరికైనా మనం దానం చేసేటప్పుడు వాళ్ళని అలా కూర్చోపెట్టి కాళ్ళు కడిగి ఇస్తారు నార్మల్గా. ఇంతకుముందు జస్ట్ అల్లుడనే కాదు, మహర్షులకి వాళ్ళకి వీళ్ళకి ఎవరికి దానాలు ఇచ్చినా సరే అట్లనే చేస్తారనమాట. సో స్వయాన ఏమంటారు, విష్ణుమూర్తి స్వరూపంలో ఉన్న పెళ్లి కొడుకుకి దానం ఇవ్వడం ఇస్ లైక్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పుణ్యమ్స్ ఇన్ వేదాస్, లైక్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పుణ్యమ్స్ ఇన్ వేదాస్. ఓకే, ఎనీవేస్ అది అయిపోయింది. ఇక్కడ మా చెల్లి వస్తుంది. సో ఆబ్వియస్లీ మీరు నన్ను చూడండి, నాకు ఎంట్రీతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. నేను అక్కడ నా అరేంజ్మెంట్స్లోనే ఉంది, అయిపోయింది, వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళి ఏదో మాట్లాడుతున్నా ఇంకా వాళ్ళతో జరిపియడం, అది చేయడం, ఇది చేయడము. మా చెల్లి వాజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ హర్ ఎంట్రీ. సో దాని ఎంట్రీకి అది కేరళ బ్యాండ్ కావాలనుకుంది అనమాట. కేరళ బ్యాండ్ వాళ్ళు ఉంటారు కదా, అలా కావాలనుకుంది. సో నేను వెళ్ళి అదంతా చెప్పేసి వచ్చిన. అండ్ ఫైనలీ మా చెల్లి ఎంట్రీ స్టార్ట్ అయింది అనమాట. సో మా చెల్లి ఇట్లా ఫూలంకా చాదర్ ఉంటుంది కదా, ఆ చాదర్ చూస్ చేసుకుంది. యాక్చువల్గా మేము పల్లకి అండ్ చాదర్ రెండు అనుకున్నాము. బట్ చెప్పా కదా మాకు వాళ్ళతో ప్రాబ్లం అయింది అని. సో యా, మా చెల్లి ఇక్కడ ఏదో చెప్తుంది. ఓకే, చున్నీ చూసుకో అని చెప్పింది అనుకుంటా నాకు. సో ఇక నేను అదే చెప్తున్నా, స్లోగా నడవండి అని. ఎందుకంటే ఫోటోగ్రఫర్స్ చెప్తున్నారనమాట కొంచెం స్లోగా రండి అని. యూజువల్లీ ఏమవుతుందంటే ఇలా ఫాస్ట్గా వచ్చేస్తుంది పెళ్లి కూతురు అండ్ వాళ్ళకి ప్రాపర్గా షార్ట్స్ దొరకవు. సో అందుకని స్లోగా అని చెప్తున్నారు. నన్ను చూడండి, అసలు నాకు సంబంధం లేదు, నేను వాళ్ళందరితో చెప్తున్నా వెనక్కి వెళ్ళండి. అసలు నేను అనవసరంగా ఉన్న చాదర్ కింద అనిపించింది నాకు. నేను వెళ్ళి ఇదంతా సెట్ చేయాల్సింది అనుకుంటా ముందు ఉండడానికి అని. ఎందుకంటే నా మైండ్ అంతా అక్కడే ఉంది, నేను చేయడం కూడా అదే చేస్తున్నా. సో మా అన్నయ్య వాళ్ళు అక్కడికి దించేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మా చెల్లిది అది చాదర్ పట్టుకున్నారు చూడండి. సో యా, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పాపం అది నాకు అదేంటి దాన్ని కొబ్బరి బొండం ఇవ్వాలని చూసింది, కానీ నేను లేను, మీరు చూసిరా. నేను కొంచెం ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా, ఇక్కడ కేరళ బ్యాండ్ వాళ్ళని, మీరు కొంచెం దగ్గర రండి, కనపడట్లేదు అంటే మా చెల్లి వాళ్ళు ఒకేసారి కనపడట్లేదు అని కొంచెం దగ్గరికి పిలిపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఫైనల్లీ వెళ్ళి దాన్ని కొబ్బరి బొండం తీసుకుంటే అది దాని ఎంట్రీలో ప్లాన్ చేసుకున్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్తో డాన్స్ చేస్తూ ముందుకు వచ్చింది. నేను నిజంగా చెప్తున్నా అబ్బా, ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మనం ఎప్పుడైనా ఇట్లా ఫస్ట్ కజిన్స్ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, ఫస్ట్ కజిన్స్ పెళ్ళిళ్ళనే బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకు తెలుసా? అప్పుడు మనం వాళ్ళకి క్లోజ్ రిలేటివ్స్ కాబట్టి మనం పెళ్లి పనులు అన్నింటిలోకి దగ్గరలో ఉంటాం. బట్ మన పైన లోడ్ ఉండదు. ఓన్ సిస్టర్ ఓన్ బ్రదర్ వెడ్డింగ్కి ఏమవుతుంది తెలుసా? చాలా లోడ్ ఉంటుంది మన హెడ్ పైన. అండ్ మనం అసలు ప్రాపర్గా అస్సలు ఎంజాయ్ చేయమని అనిపించింది నాకు. సో యా, అప్పటికే పంతులు పిలుస్తున్నాడు అనుకుంటా. సో నేను దానికి మెల్లిగా చెప్తున్నా చెవులో, ఇంకా లేట్ అవుతుందేమో, కొంచెం ముందుకెళ్దామని. సో అది అయిపోయిన తర్వాత ఇలా దానికి ఏమంటారు, దీపాలతో హారతిలాగా ఇచ్చుకుంటూ తీసుకొచ్చినారు అనమాట వాళ్ళు. సో ఇంకా ఫైనల్లీ వచ్చి కూర్చుంది. అండ్
ఇక్కడ దాంతో పూజ చేపిస్తున్నారు. సో ఇక్కడ పూజ చేసిన తర్వాత మధ్యలో అడ్డుతెర పెట్టేసి తర్వాత పెళ్ళికొడుకుని తిప్పుతారు. మీకు తెలుసు కదా ఇదంతా. సో ఇక్కడ నాకు ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గానే పెట్టేసినానులేండి. ఎందుకంటే మోస్ట్లీ మనకి ఇదంతా ఐడియా ఉంది కదా ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఇలా ఇద్దరు చేతి పైన కొబ్బరి బొండం పెట్టేసి దానిపైన వాటర్ పోస్తున్నారు మమ్మీ వాళ్ళు. ఇదే యాక్చువల్గా చేతిలో చేయి పెట్టించి ఏమంటారు దానం ఇవ్వడం అంటే ఇదే అనమాట. సో ఇప్పటి నుంచి అన్నీ నువ్వే చూసుకోవాలి టైప్. బట్ మీకు తెలుసు కదా, దట్ డజంట్ మీన్ దట్ షీ ఈజ్ నాట్ ఆర్ కిడ్ ఎనీమోర్ అని. బికాజ్ అమ్మాయికి మాత్రమే 2 జన్మలు ఉంటాయంట ఒక్క బర్త్లో. ఒకటేమో పుట్టినప్పటి నుంచి ఇక్కడి వరకు, తర్వాత ఇక్కడి నుంచి డెత్ వరకు. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఫస్ట్ దాని నుంచి ఎండ్ అయిపోతుంది అని. షీ విల్ హ్యావ్ ద ఎబిలిటీ టు మేనేజ్ 2 హౌస్ హోల్డ్స్. నెల్లి జీలకర్ర బెల్లం అయిపోయింది. సో ఇక్కడ మా చెల్లి మా మరిది గారు చాలా ఎమోషనల్ అయిపోయినారు. సో యూజువల్లీ అక్కలకు కానీ అన్నలకు కానీ చిన్న బ్రదర్స్ చిన్న సిస్టర్స్ స్ట్రగుల్ అసలు అర్థం కాదనుకుంటా. ఎందుకంటే నేను ఈ మూమెంట్ ఈ వీడియోలో చూసి ఆ పెళ్ళిలో అప్పుడు చూసినప్పుడు కానీ నేను రియలైజ్ అవ్వలేదు. అంటే లవ్ మ్యారేజ్ కదా, తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా తనకు స్ట్రగుల్ ఉండుంటుంది అని. సో మనకు అనిపిది కదా, దీనికి ఏం తెలుసులే, ఆవిడికి ఏం తెలుసులే, పాపం చిన్నోడు, పాపం చిన్నపిల్ల అన్నట్టు అనుకుంటాం కదా. సో నాకు ఈ మూమెంట్లో అనిపించింది దానికి ఎంత స్ట్రగుల్ ఉండుంటుంది పాపం, మనకి చూస్తే కానీ అర్థం కాలేదు నాకు అనిపించింది. అండ్ తను మా చెల్లి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఇంకా ఫైనలీ దండలు మార్చుకుంటున్నారు. సో ఇలా దండలు మార్చుకున్న తర్వాత కొంతమంది నేను చెప్పా కదా చాలా మంది వచ్చినారు అని. సో మేము డిన్నర్ అనేది 8:30కి స్టార్ట్ చేయించినాము. ముహూర్తం చాలా లేట్ ఉండింది. సో వచ్చిన వాళ్ళు వచ్చి లైక్ ఆ ఫుడ్ సెక్షన్ అలా ఉండిపోయింది అనమాట, అంటే రన్ అవుతూ ఉంది. మేము 2500 మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసినాము, అంతకన్నా ఎక్కువ మందే వచ్చినారు. అండ్ అందరికీ స్టార్టర్స్ అండ్ ఏమంటారు వెల్కమ్ డ్రింక్స్ అరేంజ్ చేసినాం. సో ఇంకా ఫైనల్లీ అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా మనకి ఏ ఉండదు కదా, వాళ్ళు తాళి కట్టుకోవడం అవి ఇదే ఉంటుంది కదా. సో నేను ఫైనల్గా చిల్ అయినా అనమాట, కూర్చున్న ఫైనల్గా. సో అయితే ఇక్కడ నార్మల్గా పూజ అయ్యి ఇలా దీన్ని మా మామయ్యకి ఇచ్చేసి పంపిస్తారు. మీకు ఇవన్నీ తెలుసు కదా, చేతికి ఒకటి ఏమంటే ప్రధాన ఉంగరంకి వ్రిస్ట్కి ఒకటి దారం లాగా కడతారు. అండ్ దాని తర్వాత ఏమంటారు పుస్తల తాడు ఏదైతే ఉందో అది మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆయన అది తీసుకొని అందరికీ మొక్కించుకొని వస్తారు. సో అదే అవుతుంది అనమాట ఇక్కడ. ముందు మనిషి అలా ఇచ్చి పంపిస్తారు అనమాట. సో హాల్లో అందరి దగ్గరికి వెళ్ళి అది మొక్కించుకొని వస్తారు. అలా అందరి దగ్గరికి వెళ్ళి మొక్కించుకొని రావాలన్నమాట. ఆ లోపల ఇక్కడ ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవి చేస్తున్నారు. అండ్ ఫైనలీ సో నార్మల్గా తాళి కట్టిన తర్వాత మీకు తెలుసు కదా, అక్కడ ఇలా ఫింగర్తో ఇలా ఒత్తిపించి పసుపు కుంకుమ వేస్తారనమాట. సో అలా మొక్కిచ్చినారు. అండ్ దాని తర్వాత ఇలా మా మరిది 4 పైన కిసేస్తే వాళ్ళ డాడీ నో 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 అంటున్న పక్కన నుంచి. సో అయిపోయింది. సో ఇక్కడ మెట్టెలు పెడుతున్నారనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, పాపం నిద్ర వస్తుంది ఈశాన్కి. సో ఎనీవేస్ ఇది అయిపోయిన తర్వాత ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్ అందరైతే ఫుల్ అరిచినారు. అక్కడ మస్తు ఫన్ అయిందనమాట వెడ్డింగ్ అయితే. సో
అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా దీని తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉండేవి. ఇవి నాకు కూడా యాక్చువల్లీ కొంచెం కొత్తగా అనిపించినాయి అనమాట. ఇక్కడ తలంబ్రాలు అవుతున్నాయి. సో, మీరు అప్పటికే చూసుంటారు చాలామంది స్టేజ్ పైకి వచ్చేసినారు. ఎందుకంటే లేట్ అయిపోయింది అప్పటికి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. సో, మేము తలంబ్రాలు అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ ఇద్దామని అనుకున్నాం అనమాట వాళ్ళు ఫొటోస్ దిగడానికి. సో, అలా ఫొటోస్ అన్నీ దిగేసి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళకి బియ్యం పోస్తున్నారు. మా దగ్గర పెళ్ళికి బియ్యం పోస్తారనమాట. సో, ఖచ్చితంగా బియ్యం పోస్తారు మా దగ్గర పెళ్ళికి. అందరికీ పోస్తారు అనుకుంటా. అబ్బా! నిజంగా నాకు అస్సలు ఐడియా లేదు. మీకు నాకు చెప్పండి ఎవరైనా పొయ్యని వాళ్ళు ఉంటారా అని చెప్పేసి. నాకైతే పోస్తారని తెలుసు. అయితే ఇక్కడ ఏమంటారు, ఈ పైన బాసింగాలు ఉంటాయి కదా, అవి ఎక్స్చేంజ్ చేస్తారు. తినదాని నుంచి ఒకటి తీసి పెళ్ళికొడుకుకి, పెళ్ళికొడుకు ఒకటి తీసి పెళ్లి కూతురికి వేస్తారు. అండ్ ఇక్కడ ఇలా బియ్యం పోస్తారు అనమాట. సో 5 పీపుల్ 5 దోశలు ఫుల్ బియ్యం పోస్తారు. అమ్మాయికి అబ్బాయికి, మా దగ్గర పెళ్ళిలో అమ్మాయికి అబ్బాయికి పోస్తారు. దాని తర్వాత ఇంకెప్పుడు అబ్బాయికి పోయారు అనుకుంటా, ఓన్లీ అమ్మాయికి పోస్తారు. సో దిస్ బియ్యంకి నాకు అస్సలు ఐడియా లేదబ్బా. సో సో నేను కూడా పోస్తున్నా. సో అలా 5 మెంబర్స్ పోసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా 5 మెంబర్స్ వచ్చి దాన్ని రివర్స్ తీస్తారనమాట. సో ఇలా హారతి ఇచ్చిన తర్వాత అలా రివర్స్ తీస్తారు చూడండి, అట్లా రివర్స్ తీస్తారనమాట. సో ఇది మా పెద్దమ్మ వాళ్ళ డాటర్ అనమాట. సో అలా రివర్స్ తీస్తారు. సో దాని తర్వాత కొన్ని ఉంచేస్తారు. ఆ కొన్ని ఉంచినవి ముడి కడతారు అనమాట. అలా ముడి కట్టిన తర్వాత వాళ్ళని అలా తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రం అవన్నీ ఆ ముడితో పాటే చూపిస్తారు. సో కొంచెం ఎక్కువ ఉంచొద్దు ఆ బియ్యం, కొంచెం తక్కువ ఉంచొద్దు అనమాట. ఇట్స్ ఆల్ హ్యూజ్ టెక్నికల్ సైన్స్. మనకి యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు ఈ విషయంలో. సో ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత మా దగ్గర అలా తిరుగుతారు రౌండ్గా. మీకు చాలామందికి ఇక్కడ హోమం లాగా ఉంటుంది, బట్ మాకు ఉండదు అనమాట. హోమం లాగా ఫైర్ ఉండదు, వితౌట్ ఫైరే ఉంటుంది. మీకు ఒకవేళ అలా హోమం లాగా ఉంటే నాకు చెప్పండి. ఇదైతే నేను అసలు ఎక్కడ చూడలేదు, వీళ్ళే ఫస్ట్ టైం చేసినారు అసలు. ఇలా ఏదో బట్ట పైన ఒక చిన్న బేబీ బొమ్మ పెట్టి ఇట్లా పైకి కిందికి అని పైనుంచి వాటర్ ఏదో పోసినారు. సో అది నేను ఎక్కడ చూడలేదు, వీళ్ళ దగ్గరే చూసినారు అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ అరుంధతి నక్షత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఫుల్ ఫైర్ వర్క్స్ అవన్నీ ప్లాన్ చేశారు అనమాట వీళ్ళ ఫ్రెండ్స్. సో అది అయిపోయిన తర్వాత ఈ రింగ్ ఆట ఆడుతున్నారు అనమాట. సో అసలు ఈశాన్ చూడండి, వీళ్ళిద్దరు ఎక్సైట్మెంట్ ఓకే, కానీ మా ఓన్ ఎక్సైట్మెంట్ చూడాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. అసలు వాడు గెంతుతున్నాడు, అసలు అగో గెంతడం అరవడం అగో ఏదో ఫైట్ అవుతుంది అనుకుంటుండే వాడు. సో ఎనీవేస్ ఫైనలీ ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసినాము. సో ఇలా మా బంతి భోజనాల టేబుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అందరూ కావాల్సిన వాళ్ళే, మళ్ళీ ఈ 2 సైడ్స్ అసలు ఎంత పెద్ద టేబుల్ వేసినారో అసలు. దాని తర్వాత లాస్ట్కి ఉన్న వాళ్ళకి సపరేట్గా కూడా ఫుడ్ పెట్టినాము. సో మొత్తం ఎంతమంది వచ్చినారు అంటే ఒక 2500-3000 మెంబర్స్ వరకు వచ్చినారు. మేము వెడ్డింగ్కి నాన్ వెజ్ పెడతామని చెప్పినాను కదా. సో చికెన్, మటన్, హలీమ్, మరగ్, ఇంకా బిర్యానీ, 2 రకాల చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, 2 చికెన్ కర్రీస్ ఇవన్నీ పెట్టినాం అనమాట. మీరు చూడండి అసలు డైనింగ్ హాల్ ఎంత ఫుల్ ఉందో. ఇది మళ్ళీ ఒకేసారి ఫుల్ ఉన్నది కాదు, బ్యాచెస్గా వచ్చి ఫుల్ ఉన్న హాల్ అనమాట. సో యూ నో హౌ మెనీ మెంబర్స్ కేమ్ అని. సో దట్ వాస్ ది ఎంటైర్ ఏమంటారు డైనింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ దాని తర్వాత ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు తింటున్నారు. నాకు ఇదంతా క్యూట్ అనిపించిందమ్మా, తింటూ ఆగిపోవడము. అండ్ మామ్ డ్యూటీ ఉంటుంది కదా, ఎక్కడ పోయినా ఏం జరిగినా పిల్లలకు మాత్రం మనమే తినిపించుకోవాలి. అండ్ చెప్పా కదా అందరు చాలా కావాల్సిన వాళ్ళు, ఎవ్వరూ ఏమంటారు సెకండ్ లెవెల్లో ఎవరు లేరు, అందరు చాలా కావాల్సిన వాళ్ళే ఉన్నారు. అంత పెద్ద టేబుల్ వాళ్ళందరూ తినకుండా వెయిట్ చేసినారు బంతి భోజనాల వరకు. అంటే మేము ఎప్పుడు తిన్నాం తెలుసా, ఇది ఎప్పుడో మధ్యరాత్రి 2:30 ఎప్పుడో తిన్నట్టున్నాం అంతా అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మా చెల్లివి అప్పగింతలు అవుతున్నాయి. నేను ఇది ఎందుకు పెట్టినా అంటే, నాకు ఇది పెట్టొద్దని అనుకున్నా, బట్ నేను ఎందుకు పెట్టినా అంటే ఎవ్వరు ఏడవట్లేదు చూడండి. నేను స్టార్ట్ చేసిన, ఎవ్వరు ఏడవట్లేదు అప్పటి వరకు. ఐ స్టార్టెడ్. అండ్ మీరు చూడండి లెవెల్స్ ఉంటాయి కదా, పూర్తిగా చంద్రముఖిలాగా మారిన జ్యోతికాని చూడండి అన్నట్టు అట్లుంటుంది నా పరిస్థితి. చూడండి ఏడవడం స్టార్ట్ చేస్తే ఏడుస్తూనే ఉన్నా నేను. అగో అసలు అక్కడ ఏం జరగట్లేదు, మా చెల్లి ఏడవట్లేదు, ఎవ్వరు ఏడవట్లేదు, నేను ఏడుస్తున్నా. నాకు అదే నవ్వు వచ్చిన తర్వాత ఇంకొక ఫైనల్లీ మా డాడీ మా మమ్మీ ఇక్కడ ఏడ్చినారు. కానీ నేనైతే అప్పుడు అప్పగింతలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడిస్తే అయిపోయేదాకా ఏడుస్తూనే ఉన్నా.
మా పెద్దమ్మ ఏడుస్తుంది పాపం. నేనైతే అసలు దారాలు వరదలే ఇంగా లిటరల్‌గా. మా చెల్లి షాక్ అయినట్టుంది. ఇది ఎందుకు ఏడుస్తుంది పిచ్చిదానిది ఇంకేమన్నా అని. సో, ఎనీవేస్ ఫైనల్లీ మా అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నవ్విచ్చిర్రు అనుకుంటా అప్పుడు. సో, దట్ వాస్ ది అప్పగింతలు. ఐ రియలీ హోప్ యూ హ్యావ్ లైక్డ్ దిస్ వీడియో అండి. ఇఫ్ యూ హ్యావ్ రియలీ లైక్డ్ ద వీడియో, ఐ రియలీ hope that you will subscribe to my channel, because this is not the end of the channel. This is just the end of my sister's wedding series, and there are so many other things that are yet to come. So please don't forget to like, share and subscribe to my channel. And yeah, that is it Andy for this video. See you all in another video. Bye bye.